నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంది సార్ ఈ కుమారి ఆంటీ గొడవ? ఏడ చూసినా కుమారి ఆంటీ ఆమెను కలవడానికి సీఎం కూడా వస్తున్నాడని ఏదో అంటున్నారు. అసలు ఏం సార్ గొడవ? కలవడానికి కదా, అక్కడ నేను వచ్చి తింటాను అన్నాడు. ఓకే. అదేంటి కుమారి ఆవిడ బిజినెస్ పెట్టుకుంది. చాలా ఉన్నాయి హోటల్స్, అలాగే రోడ్డు మీద పెట్టుకునే హోటల్స్ చాలా ఉన్నాయి. టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటున్నారు. ఆవిడ పెట్టుకుంది కదా, పర్మిషన్ కానీ అక్కడ ఇది కానీ ఏమీ లేదు, మామూలుగా పెట్టుకుంది, జరుగుతూ ఉంది. ఇప్పుడు సడన్గా ఒక వేవ్ వచ్చింది ఆవిడకి. సోషల్ మీడియాలో దాని గురించి రాయటం, అందరూ భోజనం బాగుంది, అది బాగుంది అంటాం. సో దాంతో ఒక క్రౌడ్ పెరిగింది. సడన్గా క్రౌడ్ పెరిగేటప్పటికి సాధారణంగా ఏంటంటే మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం, ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఆ వ్యాపారం పెరుగుతుంది అన్నప్పుడు, క్రౌడ్ పెరిగినప్పుడు దానికి తగిన ఏర్పాట్లు మనం చూసుకోవాలి. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. అమ్మాయి కుమారు చేసి తప్పు అది 100%. ఆవిడ ఫుడ్ బాగా పెడుతుంది, అందరికీ తల్లిలాగా వడ్డిస్తుంది, లిమిటెడ్గా ఏదో మొక్కలు లెక్క పెట్టేయకుండా అలా గడితో ఎన్ని మొక్కలు వస్తాయి మొక్కలు అలా పెడుతుంది. సో అందరూ అక్కడ పిల్లలు ఊర్లు వదిలి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న పిల్లలు కదా, చాలామంది ఐటీలో పనిచేస్తే వాళ్ళ ఊరు ఎక్కడో. సో ఇంటి ఫుడ్ ఉండదు, ఇంటి ఫుడ్ లాగా తల్లిలాగా మన ఇంట్లో అమ్మ వడ్డించినట్టు వడ్డిస్తుందని ఒక తృప్తితో ఎక్కువ అయ్యారు జనాలు. ఎక్కువ అయిన జనాలు సంతోషం, బాగా చేస్తారు దాని గురించి. కానీ అట్ ది సేమ్ టైం ఈ వ్యాపారం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఇతరులకు ఇబ్బంది కాదు, మొత్తానికి అందరికీ ఇబ్బంది పడి నేను నా ఫుడ్ బాగుందని ప్రజలు వచ్చేస్తున్నారు కనుక నేను అందరూ సర్దుకోవాలి, అందరూ అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటాం. కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ఫుడ్ తిని నేను వచ్చి ఫుడ్ తింటా అని ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అసలు అంటే ఆయన చాలా గొప్పగా చెప్పారని అనుకుంటున్నాడు. ఆయన ఒక సీఎంగా నువ్వు ఇలాంటి సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా జరుగుతుందని సమర్థిస్తే అందరినీ అలాగే అందరూ సమర్థిస్తారు. రేపు చాలా ఉన్నాయి టిఫిన్ సెంటర్స్, చాలా రోడ్డు మీద. ప్రతి వాళ్ళు మేము పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం, రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు, పర్మిషన్ లేదు, ఏదో చేసుకుంటా అంటే అంగీకరిస్తారా? అరాచకం అయిపోద్ది, అస్తవ్యస్తం అయిపోతుంది. అది ఆయన ఏదో అలవగ్గేది గముక్కుని అనేసాడు. ఒక సీఎం బాధ్యతలు ఉంటే ఆ మాట అనకూడదు. ఒక రాజకీయ నాయకుడు ఎవడన్నా జనాలను వాళ్ళ మెప్పు కోసమనో వాళ్ళ దీనికోసమో చెప్పచ్చు. కానీ ఒక సీఎం స్థానంలో ఉండే అలాంటి రేపు అందరికి ఇస్తాడు ఆయన. రేపు అందరికీ ఇలాగ అందరూ అడుగుతారు, అందరూ పర్మిషన్ లేవు, రోడ్డు మీద పెట్టేసుకుంటాం, పర్మిషన్ లేదు, జనాలు వస్తూ ఉంటారు, ఇతర పబ్లిక్ అందరికి ఇబ్బందిగా ఉంటుంది, పెట్టేసుకుంటారు. అందరికీ చేస్తారా? తప్పు కదా. ట్రాఫిక్ వాటన్నిటి ట్రాఫిక్ కి అంతరాయం అని చెప్తున్నారు. ట్రాఫిక్ ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా వ్యాపారం చేస్తున్న వాళ్ళే చేసుకోవాలి. పెరిగినప్పుడు సంతోషం, వ్యాపారం పెరిగింది దానికి తగినట్టు తీసుకుంటూ పార్కింగ్ ప్లేస్ చూసుకుంటూ ఇక్కడ పెట్టుకుంటే చేసుకోవాలి. అది ఆవిడ చేసుకోవాలి. ఆవిడ తెలీదు, చదువు తక్కువ ఏదైనా కానీ ఇది చేసుకోవాలి. వ్యాపారం పెరుగుతుంది, సంతోషంగా అందరూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు వచ్చేస్తున్నాయి, ఆవిడ ఫేమస్ అయిపోతుంది. ఆ సంతోషం తప్పితే అయ్యో మన వల్ల ఇతరులకి ఇంత ఇబ్బంది వస్తుంది, ఈ జనాభా మనకు రావడంలో ఎంత సంతోషం, కానీ అంత ఇబ్బంది ఇతరులకు వస్తుంది, ఇతరులను ఇబ్బంది పెట్టి మన వ్యాపారం కాదు కదా అని ఆవిడకు తెలియాలి. కానీ ఆవిడకి తెలియజెప్పిన వాళ్ళు లేరు పక్కన. దాన్ని తెలియజెప్పాలి ప్రభుత్వం. అమ్మా బాగుంది, సంతోషం, నువ్వు మంచి వ్యాపారం చేయాలి, మంచిగా ఫుడ్ పెడతావు, అందరికి సంతోషం, కానీ జనాలు వస్తారు, దానికి తగినట్టు కొన్ని ఏర్పాట్లు పర్మిషన్లు తీసుకుని చెయ్యమ్మా అని చెప్పి ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం అంతే చెప్పి ఎంకరేజ్ చేయకూడదు. ఇలా అనాథరైజ్డ్గా మీరు చేసేసుకోండి, మేము ఉన్నాం వెనకాలని ప్రభుత్వం అంటే ఇక మొత్తం అలాగే అయిపోద్ది. నో రూల్ అండ్ రెగ్యులేషన్. ఎవడైనా ఎక్కడ ఈవిడ మాత్రం ప్రత్యేకమైన అడుగుతాడు, ఇంకెవడో పెట్టుకుంటాడు, ఇంకెవరో ఇంకో ఆవిడ పెట్టుకుంటుంది. వాడిని పర్మిషన్ అడిగితే ఆవిడేమైనా ప్రత్యేకం ఆవిడకి పర్మిషన్, ఆవిడకి సీఎంఏ ఒప్పుకోమన్నాడు, మేము అలాగే మాకు సీఎం ఒప్పుకోవాలా అంటారు. అది ఒక వ్యవస్థ దెబ్బతినేస్తాం, ఒక విధానం దెబ్బతినేస్తాం. అది చెప్పేవాళ్ళు, ఆవిడ సమర్థించేవాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా సోషల్ మీడియా తీసుకొచ్చిన ముప్పే, అంటే ఆమె హైప్ తీసుకొచ్చి సోషల్ మీడియా తీసుకొచ్చిన ముప్పే. సోషల్ మీడియా ఆవిడ హైప్ చేసేటప్పటికి క్రౌడ్ పెరిగారు. ఆ క్రౌడ్ పెరిగేటప్పటికి ఆవిడకేమో ఈ క్రౌడ్ పెరిగితే ఆనందమే తప్పితే, ఆనందం ఉంటుంది ఆటోమేటిక్. ఆనందం అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలి, పార్కింగ్ ఇతరులకు ఇబ్బంది లేకుండా, వచ్చేపోయే వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మనం ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి, దాని ప్లేస్ ఏంటి, ఏమీ ఆవిడకి తెలియలే. అది తెలియనప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని, నేను ఆవిడ తెలియకపోవడం కూడా నేను తప్పట్లా, పాప తెలియాలని లేదు, ఒక ఆడావిడ పాప చేస్తుంది. ప్రభుత్వం ఏం చెప్పాలి, తెలియజెప్పాలి.
అమ్మా నువ్వు సంతోషమ్మా, నువ్వు బాగా చేస్తున్నావు, మంచి పేరు ఉంది, బాగుంది, కానీ ఇదిగో అమ్మా ఇంత 100 మంది వచ్చేస్తే ఇక్కడ మిగతా ప్రజానీకం ఉంది కదమ్మా, ఇది రిమోట్ ప్లేస్ కాదు, అందరూ ట్రాఫిక్ ఈ ప్లేస్లో కొంచెం ప్లేస్ చూసుకుని కొంచెం పక్కన కావాలంటే అది ఇంకో చోటు అదికి తీసుకుంటామో ఏదో చేసుకొని పార్కింగ్ ఇవన్నీ కష్టం సిస్టమ్ చేసుకుని చెయ్యమ్మా, పర్మిషన్ తీసుకుని చెయ్యి అని చెప్పాలి. అంతేగాని అలా ఆవిడ చేయనివ్వండి, నేను వస్తాను వచ్చి తింటాను అని మెహర్బానీ మాటలు మాట్లాడితే ఎంతమందికి వస్తారు, ఎంతమంది చేస్తారు. అలాగైతే అనార్గనైజ్డ్గా పర్మిషన్ లేకుండా ప్రతోడు పెడతాడు. అదే ప్రభుత్వం చెప్పాల్సిన పని, ప్రభుత్వం చెప్పాల్సిన పని అది కాదు. కావాలంటే ఆవిడ పర్మిషన్లు ఇవ్వండి, ఇమ్మీడియట్గా ఆవిడ ప్లేస్ ఇవ్వండి, ఇచ్చి సహకరించండి. అంతేగాని మీరు చేసుకోండి, పర్మిషన్ లేకపోయినా ఏం లేకపోయినా మీరు చేసుకోండి, నేను వచ్చి అక్కడ భోజనం చేస్తాను అని ఊరినే మెహర్బానీ మాటలు మాట్లాడడం తప్పు. ప్రభుత్వం అలాంటి మాటలు మాట్లాడడం కూడా ప్రభుత్వానికి బాధ్యత లేని మాటలు, బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలే సీఎం.